సత్యనారాయణ సార్. హాయ్ వెంకట్ గారు. సార్ నేను చూశాను సార్ వైజాగ్ మన వారియర్స్ టీమ్ ఆల్మోస్ట్ మీటింగ్కి 50+ పీపుల్స్ అటెండ్ అయ్యారు. అలాగే ఒక సండే లాస్ట్ సండే చూసుకుంటే మనకి 30+ మార్కెటింగ్ టీమ్ మెంబర్స్ మన సైట్ విజిట్ చేశారు. సో ఇది చాలామంది ఆదూరులో జాయిన్ అవుతారు, సైట్ విజిట్ చేస్తారు. కానీ ఎక్కువగా చూసుకుంటే మనకి మంత్లీ 3 lakhs ఎర్న్ చేస్తున్న వాళ్ళు లిమిటెడ్ పీపుల్స్ మాత్రం ఉంటారు. సార్ దీనికి రీజన్ ఏంటి సార్? జనరల్గా ఆదూరులో సక్సెస్ అవ్వాలి, ఒక కామన్ మార్కెటింగ్ ఏజెంట్ నెలకు ₹1,00,000 సంపాదించాలంటే ఏం చేయమంటారు? వెంకట్ గారు, గుడ్ క్వశ్చన్. సరిగ్గా ఏంటంటే జాయిన్ అవ్వడము, ఐడి వేయడము, ఐడి తర్వాత మీటింగ్ రావడము ఫస్ట్ అందరూ చేసే పనే. దాని తర్వాత సైట్ విజిట్ కూడా వస్తారు, ఏదో రియల్ ఎస్టేట్ చేసేద్దాము, సో సంపాదించేద్దామని. అక్కడ నుండి ఏంటంటే మనం చేయాల్సిన వర్క్ మేజర్గా ఏంటంటే సైట్ ఏంటి, ఆఫీసు లొకేషన్ ఎక్కడ ఉంది, ఆఫీస్ లొకేషన్ నుండి సైట్ డిస్టెన్స్ ఏంటి, సో ఆ సైట్లో ఉన్న డెవలప్మెంట్స్ అన్నీ బేసిక్స్ లేకుండా మనం ఎర్నింగ్స్లోకి వెళ్ళలేము. బేసిక్స్ నేర్చుకోవాలి దేనికైనా. ఆ బేసిక్ నేర్చుకున్నప్పుడు ఏంటంటే కొందరు ఏంటంటే ఫాస్ట్గా లెర్న్ చేస్తారు, కొందరు లేట్గా లెర్న్ చేసుకుంటుంటారు. సో దాన్ని బేస్ చేసుకునే ఇన్కమ్ కూడా జనరేట్ అవుతూ ఉంటుంది. ఓకే సార్, నేను చూస్తూ ఉంటాను జనరల్గా చాలామంది ఫుల్లీ డెడికేటెడ్గా డైలీ మార్నింగ్ 10 AM to 8 ఈవినింగ్ 8 PM దాకా ఉంటారు. అలాగే ఎవ్రీ మీటింగ్ అటెండ్ అవుతారు, అలాగే ఎవ్రీ సండే సైట్ విజిట్ చేస్తారు. కానీ లాస్ట్ 3 months సేల్స్ లేదండి. సో దీనికి రీజన్ ఏంటి సార్? అయినా సరే వర్క్ చేస్తున్నారు అంటే అది మీ అప్లైనర్నో లేకపోతే ఎవరినో చేయడానికి కాదండి, నీ అంతరాత్మకి తెలియాలి నువ్వు వర్క్ చేస్తున్నావా లేదా. ఈ మంత్ ఎండింగ్ వచ్చేసరికి మన ఎర్నింగ్స్ ఏంటి అనేది ఒక కమిట్మెంట్తో వర్క్ చేయాలండి. నువ్వు 8 hours ఉండి కంపెనీ రిలవెంటెడ్గా వర్క్ చేయకుండా, రియల్ ఎస్టేట్ రిలవెంటెడ్గా వర్క్ చేయకుండా, కాల్స్ మాట్లాడకుండా, ఏం ప్రాజెక్ట్ గురించి క్లారిఫికేషన్ తెలుసుకోకుండా, సో అవును సార్ నేను వింటా ఉంటాను. పాలిటిక్స్ మాట్లాడతారు, కొంతమంది మూవీస్ మాట్లాడతారు. ఎస్ వెంకట్ గారు, రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడతారు. మరి అలాంటి అప్పుడు మా రియల్ ఎస్టేట్ వర్క్ చేస్తేనే కదా రియల్ ఎస్టేట్ నుండి ఇన్కమ్ వచ్చేది. అంతే వస్తున్నారు, రియల్ ఎస్టేట్ పర్మిసెస్లో ఉంటారు, రియల్ ఎస్టేట్ రిలవెంటెడ్గా ఆఫీస్లో కూర్చుంటారు. బట్ రియల్ ఎస్టేట్ రిలవెంటెడ్గా వర్క్ చేయకపోతే రియల్ ఎస్టేట్ నుండి ఇన్కమ్ ఎలా వస్తుందండి? అంతే సార్, థింక్ చేయాలి కదా. మనం వచ్చిన దేనికి రూపాయి అరేంజ్ చేసుకోవాలంటే మన మంత్ ఎండింగ్ వచ్చేసరికి ఏ విధంగా మనం ఎఫర్ట్ చేయాలి, ఏ విధంగా రిజల్ట్ రావాలి, ఏ విధంగా అరేంజ్ చేసుకోవాలి.